ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి అప్డేట్. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ సర్కారు ప్రభుత్వం చివరి కసరత్తులు మొదలుపెట్టింది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 3 ఫేజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మినిమం 5 ఎంపీటీసీలు, 1 ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం అయితే తీసుకుందనమాట. 3 ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉన్న మండలాలు ఎంపీటీసీల సంఖ్యను 5కు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణల బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి 2 పిల్లలు నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేయాలని ఆలోచన చేస్తుంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం బిల్లు ఆమోదం పెట్టే అవకాశాలు అయితే ఉంది. కాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కొత్త సంవత్సరం జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీనికి అవసరమైనటువంటి అన్ని రకాల కసరత్తులు అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ తాజాగా చెప్పారు. కొత్త బీసీ కమిషన్లు దీనికి అనుగుణంగా కులగణన కోసం ముందుగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు ఆగస్టు 31న తేదీన ముగుస్తుంది. కొత్త కమిషన్ నిర్ణయం అంటే చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అనేది దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒక అప్డేట్